ఆఫ్టర్ బాహుబలి 2 సినిమా తర్వాత బేసిక్గా ఈ మధ్య చాలా కాలం నుంచి తమిళ సినిమాల్లో ఈ మధ్య ఎక్కువగా తమిళ సినిమా ఇండస్ట్రీలో నాకు నచ్చే పాయింట్ ఏదైనా ఉంది అంటే అడాప్టేషన్ తీసుకొని ఈ సినిమా చేస్తున్నారు. అదే తెలంగాణలో తీసుకుంటే ఆ సినిమాలో కూడా చాలా చిన్న రోల్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత రాసి పెట్టుకోండి, చాలా తొందరలోనే మనం చాలా మంది పొలిటీషియన్స్ ని ఫాలో అవుతాము, వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోతాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే ఫిలిం ఫోర్కాస్ట్. 2024 ఇయర్లో ఏదైనా ఒక సినిమా కోసం ఈగర్లీ నేను వెయిట్ చేస్తున్నానంటే దట్టు థియేటర్లోనే చూడాలి ఈ మూవీ అని నేను అనుకుంటున్నానంటే ఆ మూవీ ఒకటి ఉంది. అదేంటంటే విడుదల పార్ట్ 2. ఆఫ్టర్ బాహుబలి 2 సినిమా తర్వాత ఒక సెకండ్ పార్ట్ కోసం నేను ఇంతలా వెయిట్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది విడుదల సినిమా. ఈ విడుదల పార్ట్ 1 సినిమాని నేను థియేటర్లో మిస్ అయ్యాను. ఆ తర్వాత ఓటీటీలో చూసి థియేటర్లో ఎందుకు చూడలేకపోయానా అని చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఆల్రెడీ లాస్ట్ టైం నేను వేట్టయ్యన్ సినిమా మీద ఒక వీడియో చేసినప్పుడు అందులో చెప్పాను, తమిళ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయానని. వాళ్ళల్లో ఒకరు ఈ వెట్రిమారన్ గారు. బేసిక్గా ఈ మధ్య చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీరు ఎక్కడైనా యూట్యూబ్లో కానీ తీసుకుంటే చాలా మంది చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. తమిళ సినిమాల్లో ఈ మధ్య ఎక్కువగా ఒక క్యాస్ట్ ఫీలింగ్, ఒక రిలీజియన్ ఫీలింగ్ దాన్ని బేస్ చేసుకుని చాలా సినిమాలు వస్తున్నాయి, ప్రతిదీ కూడా క్యాస్ట్ మీదే వస్తున్నాయి సినిమాలు అనే కామెంట్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ నన్ను అడిగితే ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి అనే చెప్తాను. మేబీ ఎగ్జిక్యూషన్లో కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఇలాంటి కథలు, ఆ కథల్లో ఎంతో మంది పడ్డ బాధలు ఈ జనరేషన్కి తెలియాలి. తమిళ సినిమా ఇండస్ట్రీలో నాకు నచ్చే పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. సినిమా ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనే పాయింట్ని వాళ్ళు కొంచెం బాగా యూజ్ చేసుకుంటారు అనే ఒక మంచి ఒపీనియన్ అయితే నాకుంది. అంతేకాకుండా ఈ విడుదల అనే సినిమా ఏదైతే ఉందో ఇది ఒక రియల్ ఇన్సిడెంట్స్ నుంచి తమిళ్లో వచ్చిన ఒక షార్ట్ స్టోరీ తొనైవన్ అనే ఒక బుక్ నుంచి అడాప్టేషన్ తీసుకొని ఈ సినిమా చేస్తున్నారు. ఇలాంటి బ్యాక్ స్టోరీ, ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు, ఇలాంటి కులాలు, మతాలు, వాటి పేరు మీద జరిగిన ఎన్నో అణచివేతల గురించి మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి మంచి సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగులో కూడా, మన తెలుగు లిటరేచర్లో కూడా చాలా కథలు కులాల మీద, మతాల మీద, వర్గాల మీద అణిచివేయబడ్డ కథలు ఎన్నో ఉన్నాయి. అదే తెలంగాణలో తీసుకుంటే ఇలాంటి కథలు కోకొల్లలు ఉన్నాయి. రీసెంట్గా నేను ఒక బుక్ చదువుతున్నాను. ఇలాగే ఒక కులాల మీద, వర్గాల మీద బానిసత్వాన్ని ఉపయోగించుకొని కొంతమంది ఆదివాసీలని ఈ తెలంగాణలో ఎలా అణిచివేశారు అనే దాని మీద ఆ స్టోరీ ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బుక్ మీద ఒక వీడియో చేసి మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే విజయ్ సేతుపతి గారి గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ విడుదల పార్ట్ 1 సినిమా రిలీజ్ అయినప్పుడు అందులో స్క్రీన్ టైం చాలా తక్కువగా ఉంటుంది విజయ్ సేతుపతి గారికి. అంతకు ముందు కూడా ఒక తమిళ సినిమా వచ్చింది, కాడైసి వ్యవసాయి అని. ఆ సినిమాలో కూడా చాలా చిన్న రోల్ చేశారు విజయ్ సేతుపతి గారు. అయినా కూడా ఆ రోల్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. కానీ చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంది కదా అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా చూశాను, విడుదల పార్ట్ 1. ఇందులో కూడా స్క్రీన్ టైం తక్కువే ఉంది. అప్పుడైతే చాలా డిసప్పాయింటింగ్ గా ఫీల్ అయ్యాను. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మొత్తంగా విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్కి, ఆ క్యారెక్టర్కి ఉన్న బ్యాక్ స్టోరీ అనేది చాలా డీటెయిల్డ్గా హిస్టరీలో జరిగిన ఎన్నో ఈవెంట్స్కి కనెక్ట్ చేస్తూ చాలా రియలిస్టిక్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు అని అయితే అర్థమైంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ చాలా మంది బిగ్గెస్ట్ స్టార్స్ ఉండొచ్చు, కానీ గ్రేటెస్ట్ యాక్టర్స్ మాత్రం చాలా కొద్ది మందే ఉంటారు. వాళ్ళల్లో విజయ్ సేతుపతి గారు కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్. రాసి పెట్టుకోండి, చాలా తొందరలోనే విజయ్ సేతుపతి గారికి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. అది ఈ విడుదల సినిమాకి వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ ట్రైలర్ ఎండింగ్ లో ఒక డైలాగ్ ఉంది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఐడియాలజీ లేని నాయకుడికి చాలా మంది ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ ఆ నాయకుడి వల్ల ఆ జాతి పురోగతికి ఏమాత్రం ఉపయోగం ఉండదు అని చెప్పారు. ఆ డైలాగ్ అయితే నాకు చాలా కనెక్టింగ్ అనిపించింది. ఎందుకంటే మనం చాలా మంది పొలిటీషియన్స్ ని ఫాలో అవుతాము, వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోతాము, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాము. కానీ ఎప్పుడైనా వాళ్ళ ఆదర్శాలు ఏంటి, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ పాలసీస్ ఏంటి, వాళ్ళ లక్ష్యాలు ఏంటి అని ఎప్పుడు కూడా ఆలోచించాం. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేసేలా ఉంది ఈ డైలాగ్. అలాగే విడుదల పార్ట్ 1 సినిమాని వెట్రిమారన్ గారు చాలా రియలిస్టిక్ గా, చాలా రా అండ్ రెస్టిక్ గా హ్యాండిల్ చేశారు. ఈ విడుదల పార్ట్ 2 సినిమాను కూడా అదే విధంగా హ్యాండిల్ చేస్తారని, ఏ మాత్రం తగ్గకుండా తీస్తారని అనుకుంటున్నాను. ఈ విడుదల పార్ట్ 2 సినిమా December 20కి రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్లోనే చూస్తాను. అప్పుడు మళ్ళీ ఈ సినిమా మీద ఒక వీడియో చేస్తాను. సో అది ఫ్రెండ్స్, విడుదల పార్ట్ 2 ట్రైలర్ గురించి ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.